హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం భోగపురం ఎయిర్పోర్ట్ ఏరియా దగ్గరలో ఉన్న సన్ రైజ్ బీచ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. అంటే సన్ రైజ్ బీచ్ ఎందుకంటారంటే అక్కడ సన్ రైజ్ రిసార్ట్ అని ఒకటి ఉందన్నమాట. ఆ బీచ్ కొట్టునే, అందుకని అక్కడ సన్ రైజ్ బీచ్ అంటారు. కానీ అక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది. మనకి సన్ రైజ్ సన్సెట్ టైంలోనైతే వ్యూ పాయింట్ బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సాయంత్రం 3:30 అయింది. కొంచెం బేగా సన్సెట్ టైం కల్లా వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి వెళ్తామో లేదో. ప్రస్తుతానికైతే దారిలో ఉన్నాం, వెళ్తున్నాం. ఈ లూప్ హోల్ అంతా దాటాలి. ఇక్కడైతే ఈ చెట్లు గట్ట కొంచెం ఆ పల్లెటూరు వాతావరణం లాగా ఉంది, బాగుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ ఏరియా, ఈ గోడ ఉంది కదా, ఈ గోడ దాటితే మొత్తం అంతా ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఏరియా అన్నమాట. దానికి ఆనుకొని ఒక సందు ఉంటుంది. ఆ లూప్ లోపలికి వెళ్తే, ఆ చివరికి వెళ్తే, ఆ రోడ్డు ఎండ్కి వెళ్తే అక్కడే మనకి బీచ్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇదిగోండి వచ్చేసాం ఎండ్కి. ఇలా పద, ఇలా పదరా. మళ్ళీ ముందుకు వచ్చాను. ఇది రిసార్ట్ లోపలికి వెళ్తున్నారా మన దొడ్డిదారి. రిసార్ట్ లోపల నుంచి ఆ బొక్కలోకి వెళ్ళాలరా. ఇప్పుడు రిసార్ట్, ఇది అంత రిసార్ట్ చూసా అక్కడ గడ్డల గార్డెన్ ఎలాగుందో. ఇప్పుడు రోడ్డుకి ఎంటర్ అవుతారు రిసార్ట్ లోపలికి. ఎవడైతే అంటాడు వెళ్ళిపోమంటాడు. మనం అప్పుడు వెనక్కి తిరిగి అట్టింటాడు వెళ్తాం. వెనక్కి తిరిగి అంటే రిసార్ట్ లోపల నుంచిరా నీకు ఈ పాయింట్ తీసుకెళ్ళాలి కదరా. మన రిసార్ట్ లోపలికి వెళ్తున్నాం, నీకు అర్థమైంది. మన బీచ్ వెళ్ళాలి, రిసార్ట్ లోపల నుంచి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. నాకెందుకు తేడా కొడుతుంది అయ్యా. హాయ్ గైస్, ఇదిగోండి వచ్చేసాం సన్ రైజ్ బీచ్ కి. అయితే ఇదిగోండి మనం ఇటు నుంచి వచ్చాం. దారి అయితే లేదు, మనం అక్కడ దారిలో బండి పెట్టేసి నడుచుకొని రావాలి లోపలికి. అక్కడ రిసార్ట్ ఉంటుంది, అది మనకి అడ్రస్ అదే క్లోజ్ మాట, మనం వెళ్ళకూడదు. రిసార్ట్కి వెళ్ళిన వెళ్తారా. ఇదిగోండి వెనకాతల బీచ్ ఉంది. నేను మా ఫ్రెండ్స్ వచ్చాం. ఇప్పుడు బీచ్కి కూడా వెళ్దాం. ఇక్కడ ఇంతకు ముందే మీకు ఫోటో చూపెడుతున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మీకు లొకేషన్ అంతా కొంచెం సన్సెట్ వచ్చి, ఆ సన్ రైజ్ వచ్చి, గ్రీన్ గా గ్రాస్ కూడా గ్రీనరీగా ఉండేది. ఇప్పుడు కొంచెం ఎండిపోయింది కానీ కొంచెం గ్రీనరీగా ఉండేది. మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. మీకు లొకేషన్ చూడండి, మీకు రౌండ్ గా చూసి చూపిస్తాను మెల్లిగా. అరే వెళ్తున్నారండి రే, ఫోటోలకు మరిగారా. ఇదంతా యాక్చువల్లీ గోల్ఫ్ కోర్స్ మాట. అటుపక్క ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు అటుపక్క వెళ్తే అక్కడ మనకు అడ్డేస్తారు. అది అసలేంది గోల్ఫ్ కోర్ట్ రిసార్ట్ సంబంధించింది. అది కూడా మనకి వెళ్ళినవరు. ఇక్కడైతే ఇలా ఉంటది ప్లెయిన్ గా. అక్కడ కూడా వెళ్దాం బీచ్ కి. ఫస్ట్ ఇక్కడ ప్లేస్ బాగుంటది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే హైలైట్ అనమాట. ఆ గ్రీనరీగా మొత్తం అంతా బాగుండి అలా చూడండి. మనం బీచ్ వైపు వెళ్దాం మెల్లిగా. ఇక్కడైతే బీచ్ లో నార్మల్ గా ఎవరు ఉండరు. ఇప్పుడు మేము ముగ్గురు వచ్చాం, మా ముగ్గురు ఉంటాం నాకు తెలిసి, ఇంకెవరు ఉండరు కూడా. మనం బీచ్కి వెళ్దాం. ఇక్కడంతా పొలాలు గట్ట ఉన్నాయి. ఇటు నుంచి వెళ్దాం అవుతుంది, మనం అటు నుంచి వెళ్ళాలి. అక్కడ ఎవరో చూడండి లవర్స్ ఉన్నారు, ఇటు నుంచి వెళ్ళాలి. లవర్స్ అయితే సరైన స్పాట్. బాగుంటది. మనం కొంచెం ముందుకెళ్తే చెట్లు గట్ట ఉంటాయి, మీకు చూపెడతాను, చాలా బాగుంటది.
ఇవ్వండి ఎక్కడికి అక్కడ సీసాలు గట్ట ఉన్నాయి, కాల్ సీసాలు గట్ట ఇలా ఎక్కడికట్ట కుర్రలు వచ్చి బీర్లు గట్ట తాగేసి పడేశారు నా కొడుకులు. అరే ఊపిరి ఉంటే జాగ్రత్త రా. ఇంటి పళ్ళు కూడా కాస్తాయిరా. అరే అక్కడ ఇంకా ఉంటాయి బోల్డ్ పళ్ళు కాస్తాయి, తినొచ్చే పళ్ళు. అరే బోల్డ్ ఉండరా అరే పళ్ళు ఉంటాయి, మేము అప్పుడు తిన్నాం రా. ఇక్కడ లోపల ఇంకా కొంచెం గ్రీన్ ఉంటే పళ్ళు ఉంటాయి, చూపెడుతుంది రెట్టగా. ఇక బీచ్కి వచ్చాం. ఏదిరా అవును కన్నల్లోకి వెళ్ళిపోయి ఏది అలాగా అక్కడ పెద్ద ఎక్కడికి వెళ్ళిపోతాయి బాగా చేపలు తడిచిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే పీతలు, చిన్న పీత పట్టుకున్నాను. ఇదండి చిన్న పీత పట్టుకున్నాను, జారిపోతాయి స్పీడ్గా. అంటే ఎక్కడ పడితే అక్కడే పీతలు ఉంటాయి. చూడండి జారిపోతాయి. నేను పట్టుకున్నాను, నల్ల బారిపోతుంది. అని చూపెట్టరా చచ్చిపోయిందో బతికే ఉన్నదండి, చావలేదు ఇంకా. చంపద్దు, ఇసిరేద్దాం. చిన్న అదే కాలేదో ఇరిగిపోయినట్టు ఉంది అనుకుంటా, ఇరగలేదు ఎందుకులే, ఇసిరేద్దాం. పెద్దది పెద్దది చూడరా, చిన్నదా పెద్దది పట్టుకెళ్ళి ఎన్ని ఉన్నాయి చూడరా భీమేశ్, అవన్నీ అవేరా. కొంచెం పెద్ద మీద పెట్టాం, ఇందాక నుంచి పట్టుకుంటే ఇప్పుడు జాగ్రత్తగా పడతాం. బతికే ఉంది ఇప్పుడు. కళ్ళు చూడండి, ఇవ్వండి ఇవి కళ్ళు కాదు, ఇవి యాంటీనాస్ అంటారు వీటిని. ఇది కలుస్తా చూడు, ఇప్పుడు కరిసింది భయపడింది, చచ్చిపోయిందా చావలేదు, నటిస్తుందండి. అలా కింద అక్కడ చూడు వదులుతుంది, ఇక్కడ వదులుతాను మళ్ళా దొరికితే దొరికి తెలీదు. మరగయ్య నడు కొంచెం ఆ పట్టుకున్న దాటికి కొంచెం ఇబ్బంది పడినట్టు ఉంది. సేపుతాం ఇదిగోండి ఒకసారి చెట్లు చూడండి, గుబూరుగా చీకట్టుకున్నాయి. ఒకసారి వెళ్దాం, మామూలుగా మరీ లోపలికి వెళ్దాం. చీకటి పడిపోతుంది, చలికాలం కదా, బే చీకటి పడిపోతుంది. కొంచెం దగ్గర వరకు వెళ్దాం. రండిరా, వీళ్ళకి భయం ఎక్కువ, అన్నిటికీ భయమే. వచ్చినంత వరకు ఇంకా రాలేదు అంటారు, వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం అంటారు. కొంచెం కింద చూసుకుంటే వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కడ గాల్ సీసాలు ఉన్న వాళ్ళు బాధ చెట్టుకి అయిపోతాయి. షూ ఇప్పేసాను పీత పట్టుకోవాలని చెప్పేసి. ఇవన్నీ ములుల చెట్లు, షూ లేదు, ఇదో బాధ. ఒక్క నిమిషం చెప్పులు వేసుకుని వద్దాం. చెప్పులు వేసుకున్నా మా ఫ్రెండ్ గారు వెళ్ళాలి. లెట్స్ గో. ఇవి ఎలా కనబడుతున్నాయి అంటే ఈ చెట్లు, ఇప్పుడు మీరు ఇటలీ, స్పెయిన్, లేకపోతే కొన్నిసార్లు ఈ మ్యాంగోస్ గట్ట చూస్తే పైన్ ట్రీస్ అంటారు చూడండి. ఎక్కడ గ్వాటిమాలా ఇలాంటి అడవుల్లో గట్ట పైన్ ట్రీస్ ఉంటాయి.
అలాగుంది మొత్తం గుబూరుగా, అక్కడ ఏం లేదు. ఇక్కడ మాకు ఎంతమంది కనబడుతుంది కానీ అక్కడంతా చీకటే, ఏం కనబడట్లేదు. ఒకసారి వెళ్దాం. ఇక్కడ మీకు సెల్లో కొంచెం లైట్ లా కనబడుతుంది దారి, కానీ ఇక్కడైతే కొంచెం చీకటిగా ఉంది. ఓ షిట్, ఎక్కడ ఏముంటుంది తెలీదు. ఇంతకు లాస్ట్ టైము ఎప్పుడు ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇన్ని చెట్లు లేవు ఇక్కడ, కొన్ని తక్కువ చెట్లు ఉన్నాయి. ఆ టైంలో చెట్ల దగ్గరికి వెళ్ళి ఫోటో కూడా తీసుకున్నాం. ఇప్పుడు మరీ గుబూరుగా తయారైపోయి లోపలికైతే వెళ్దాం, ఎందుకంటే లోపలికి ఎలాగుంటుందో తెలీదు. లైట్ కూడా లేదు మన దగ్గర. ఫస్ట్ థింగ్ ఈ సెల్ టార్చ్ లైట్ అంత ఎక్కువ పనిచేయదు, ఫ్లాష్ లైట్. ఒకసారి మీకు ఆగేసి చూపెడతాను చూడండి. చూడు ఎంత కొట్ట ఉన్నాయి చూడండి. మొత్తం అక్కడ దెబ్బలాగా ఉంది, ఆ దెబ్బ మీద ఎక్కుదాం. ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది. చూడండి గుబూరుగా ఉన్నాయి. సడన్ గా నక్క గట్ట వచ్చినా మనం ఏం చెప్పలేం, ఉచ్చిపెట్టి కొట్టడం తప్ప. షిట్ మ్యాన్, ఒకసారి చూడండి. ఇక్కడ కొంచెం నిలబడగలుగుతున్నాం. ఎక్కిన లోపలే పెద్ద అడవిలాగా ఏం లేదు, ఎందుకంటే దారే చెట్ల వల్ల. మధ్యాహ్నం పూట వచ్చి ఉంటే ఇంకా క్లియర్ గా కనబడుతుంది. లోపలికి వెళ్ళి మధ్యాహ్నం పూట నీట్ గా చాప కానీ ఉయ్యాలు కానీ కట్టుకొని పడుకుని బాగానే ఉంటుంది చల్లగా. బయటికి దారి ఉన్నట్టు ఉంది. అదే చెట్ల నుంచి చూడండి, దారి అటుపక్క కనబడుతుంది లైటింగ్ కరెక్ట్ గా. ఇవ్వండి అంటే మనకి ఇక్కడ కొంచెం చీకటి అయిపోయింది కాబట్టి ఇబ్బంది. లోపలికి వెళ్ళేసి టార్చ్ ఏం లేదు, ఇక కనబడుతుంది. అలా వెళ్తున్న కొలిది మనకి నీట్ గానే కనబడుతుంది అంతా. అదండి ఇంకా లేసుకో వెనక్కి వెళ్ళిపోదాం. మన ముందున అవండి అక్కడ ఒక గుడిసెలాగా ఉంది, వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఈ హెయిర్ అంటే చిరాకు. కొంచెం లెక్క పెరిగినంత వరకు కొంచెం పాలు తాపు, ఎంత పెరిగిన తర్వాత పోనీటైల్ వేసుకొచ్చా. చెట్లే ఏ పక్కలే ఉందో అర్థం కాదు. చేపలు పట్టే వాళ్ళు ఇది వేసుకొని వస్తారు, చేపలు పట్టే వాళ్ళు అది వేసుకున్నట్టు వెళ్దాం. ఇవన్నీ ఇంకేం లేదు. ఇక్కడేదో డ్రైనేజ్ లేకపోతే బురద ఏదో ఉన్నట్టుంది. ఆ డ్రైనేజా బ్యాక్ అయితే అయిపోతాం. ఆ ఓలకు ఉన్నారు కదా, అది రాలేదు, చీకటి పడిపోతుంది కదా, ఎందుకునే వెళ్తాయో ఏదో బిల్డప్ వేసుకుని లాగ్ అనుకుని ఆ పక్కలోకి ఎందుకు అంటారు. కానీ సింపుల్, కొంచెం సేఫ్ గా పట్టియచ్చు. ఇంకా తర్వాత అనిపిస్తుంది లోపల కొంచెం నీట్ గా రిస్క్ చేసి వెళ్తే బాగుంది అని అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండాలంటే ముందు మనం వెళ్ళిపోవాలి. కాల్స్ మీద కాల్స్ చేస్తుంటారు వేరే ఆడు చెప్పులు ఒకటి వేసుకున్నాడు, అది ఆడు బాగా వాళ్ళిద్దరు ఈ బాట ఉంటారు, వెళ్ళిపోతారు బండి దగ్గరికి. నేను అది చెప్పులు వేసుకొచ్చాను నా షూ అని చెప్పేసి లోపలికి, కాబట్టి అది వెయిట్ చేయాలి. Let's go.
చీకటి పడిపోయింది, వెళ్ళిపోతున్నాం. చూడండి టార్చ్ ముందు అంటే క్యాక్టస్ కాదు, క్యాక్టస్ 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 అంటే క్యాక్టస్ అంటే చీకటి దానికి సంబంధం లేదురా. నేను చాలా ఎక్కువ నాకు తిరుగుతుంది కదా మరి. ఇటువంటి బాగా చీకటి అయిపోయింది, చలికాలం కదా. ఇప్పుడు వెళ్ళాలి, మనంతా లూప్ లైన్ కనపడుతున్నాం బానే. ఇక్కడ ఇటే వచ్చినంత వరకు వచ్చామని బాధ, వెళ్ళిపోయినంత వరకు వెళ్ళిపోయిన బాధ. నా కొడుకులకి నడుచుకొచ్చారా నీ పని చేసుకుని ఒకటి వచ్చి నీకు నచ్చిన వీడియోస్ తీసుకో. ఇక లైట్ వేసి అంతే కదా ఫ్రెండ్స్ చెప్పండి. ఫ్రెండ్స్ చెప్పండి, ఇవన్నీ అడ్డాలి కలగొట్టదు హైలైట్ అయిపోతా. చెప్పులు వేసుకుని నాడికి ముళ్ళు గుచ్చుకుంది, చెప్పులు వేసుకుని నాకు గుచ్చుకోలేదు. ఇటేరా ఒక నిమిషం, ఇక్కడ చెప్పులు వేసుకోలే, ఇలా గుచ్చుది వేసుకోలేరా. ఎందుకంటే దారి అయితే ఇలా ఉంది చూడండి. ఇందాకలికి ఇప్పటికి ఎంత చీకటి అయిపోయింది. ఇలా వెళ్ళిపోయారు, ఇక నేను అలా వీడియో చేసుకొని వచ్చేసరికి వెళ్ళిపోతాను. నేను అలానే ఎక్కడో మాటలు వినపడుతున్నాయి. భీమేష్ అని నేను కొడుకులు అటు వెళ్ళినట్టున్నారు. రే ఇట్రా, ఏ బొక్కలోకి వెళ్ళిపోయారా? అట్నుంచా? కనపడింది. ఇక రిటర్న్ అవుతున్నాం. ఏం లేదు, అంత చీకటి. ఇప్పుడు ఆ లూప్ అంతా దాటుకుని హైవేకి వెళ్ళి వెళ్ళాలి ఇంటికి. మీకోసం ఎంత చేసాం, ఏం కనపడట్లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళిపోతారు మొత్తం అంతా జనాలే చూడండి. ఏంటంటే ఎయిర్పోర్ట్ అవుతుంది కదా, ఆ ఎయిర్పోర్ట్ వర్కర్స్ కింద మొత్తం డైలీ 3 shifts కి వర్కర్స్ కింద ఒడిస్సా, ఇలా ఇక్కడ బర్హంపూర్ ఇక్కడ నుంచి వచ్చేస్తారు. ఈరోజు సండే కదా ఆఫ్. మొత్తం ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మందు అన్ని సిట్టింగ్లు కూడా, మీకు పోలీసు కూడా ఏమనరు. సిట్టింగ్లు కూడా రోడ్ సైడ్ జరిగిపోతుంటాయి సిట్టింగ్లు. ఇంకా మొత్తం జనాలే. రోజు ఈ టైంకి యాత్ర అంటే షిఫ్ట్ వదిలే టైము, షిఫ్ట్ వెళ్ళే టైము. పద స్ట్రైట్ వెళ్ళిపో. అడ్డెళ్దాం లేకపోతే ఎలాగెళ్దాం అని. అలాగా ఎలాగ బాగుంటది? ఏరా బావ ఎలాగెళ్దాం? వద్దులేరా, ఇలా వద్దా? ఎలా బాగుంటది? ఇప్పుడు వచ్చిన రూటే దగ్గరలే. ఇది బాగుంటది, అది బాగుంటది చెప్పు. ఇదైతే బాగా ఊర్లో నుంచి వెళ్తాం. ఇది అదే ఊర్లో నుంచి వెళ్తాం. అలాగే అంటే ఇందాకలాగా చుట్టూ పొలాలు అలాగా అంటే దగ్గర దగ్గరలో ఉంటది.